సీరియల్ యాక్టర్స్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది నటి రోహిణి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాల మీద నవ్వులు పూయించింది. నటిగా కమిడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండి తెరకి తన ప్రయాణాన్ని కొనసాగించింది. మత్తు వదలరా, బలగం, హనుమాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎం అంటే లెట్ గెట్స్ మ్యారీడ్ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆ సీజన్ గురించి మనందరికీ తెలుసు. అందులో మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా అనేకసార్లు తను ప్రూవ్ చేసుకుంది. కమీడియన్స్ని తొక్కేస్తారు, కమీడియన్స్ని ప్రజలకు జోకర్స్గానే చూస్తారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉన్న వాళ్ళని గెలుపు ఇవ్వరు అనడానికి రోహిణి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మొన్న సీజన్ 9లో ఇమాన్యుల్ ఎట్లయితే ఎగ్జాంపుల్, రోహిణి కూడా డెఫినెట్లీ ఒక ఎగ్జాంపుల్. అవినాష్ కూడా ఒక ఎగ్జాంపుల్, టేస్టీ తేజ కూడా ఒక ఎగ్జాంపుల్, అప్పట్లో ధనరాజ్ కూడా ఫస్ట్ సీజన్లో ఒక ఎగ్జాంపుల్. కామెడియన్స్ని, ఎంటర్టైనర్స్ని అట్లాగే చూస్తారు తప్ప విన్నర్స్గా చూడరు జనాలు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో లేదా తమిళ కంటే కూడా తెలుగు ప్రేక్షకులు అట్లా ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు, భలే బాధేస్తుంది. రోహిణి పర్ఫెక్ట్గా విరగదీసేసి ఆ రోజు చాలా పెర్ఫామ్ చేసింది. అసలు ఒక టాస్క్లో అయితే అట్లా కూర్చునేటువంటి టాస్క్లో అయితే తను తాను ప్రూవ్ చేసుకుని బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకుంది. అట్లాంటి వాళ్ళు మన వాళ్ళు ఓట్లేదు అప్పట్లో కూడా. తాజాగా రోహిణి ఒక అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ హీఈస్ మై మ్యాన్ అంటూ పెట్టింది. అంటే నా వాడిని నేను కలిశాను అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇంత మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్ జీపీటీకి థ్యాంక్ యూ అంటూ రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడని పొరపడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ అంటే కృత్రిమం మీద మాయాజాలమా అని నోరాలు పెడుతున్నారు. యాంకర్ హరియానా అయితే సీరియస్గా అక్క ఒక్క క్షణం నిజమే అనుకున్నా చాలా సంతోషంగా ఫీల్ అయ్యా ఉంది. అందుకు రోహిణి స్పందిస్తూ నిజమైతే బాగుండని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతా మాధురి ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దామని ఫన్నీగా కామెంట్ కూడా పెట్టింది. ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.